అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇందాక రాజకీయ యాంగిల్ వరకు మీరు మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతున్నా మేడం. ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ అనేది కూడా సో కోల్కతా వరకు ఆ పోలీసుల వరకు ఉన్న చర్యలు ఆ టైంలలో కూడా ఇంత హైప్ అనేది రాలేదు. ఎప్పుడైతే న్యాయస్థానం అనేది కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చిందో దానిలో కొత్త వెలుగులు అనేది కూడా వస్తున్నాయి. అప్పుడు మీరన్నట్టు దీది అనేది కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా మొదలుపెట్టింది. ఇలాంటి ప్రొటెస్ట్ నీట్గా శాంతియుతంగా జరుగుతున్న టైంలో ఆర్జే కర్ మరి ఆ హాస్పిటల్ ముందు చేస్తున్న ఆ జూనియర్ డాక్టర్లు కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద సమ్ ఎక్స్ పర్సన్స్ ఎవరెవరో వచ్చి రిటర్న్లో దాడి చేయడం ఏంటి మేడం ఇది? నేను ఇక్కడ ఇందాకే చెప్పా, ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ ఈ కేసుకి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. అకృత్యాలు జరుగుతున్నది మొత్తం ఈ డ్రగ్స్ అమ్ముతున్నటువంటిది, ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అనైతికమైనటువంటి చర్యలు ఇక్కడ శాంతి భద్రతల లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఆసుపత్రిలో జరుగుతుంది. ఈ రెండిటిని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఈ 3 ఆవిడే కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడం. ఆవిడ రాష్ట్రాన్ని నాశనం పట్టించిందండి. సాక్ష్యాలని నాశనం చేయడం ఆవిడకొక లెక్క. భ్రష్టు పట్టించి అవతల పారేసింది. రేపొద్దున దేశానికి పట్టిన అతి దరిద్రమైనటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈవిడొక్కటేనేమో. ఒక ఆడదానిగా నేను ఇన్ని మాట్లాడడం నిజంగా చెప్తున్నాను, సిగ్గుపడుతున్నాను. నేను ఒకటే మాట్లాడుతాను అనొచ్చు, ఆడదానివై ఉండి ఇట్లా మాట్లాడతామని. కేవలం నేను ఒకసారి నైటీల గురించి మాట్లాడినందుకు అబ్బో ఆడవాళ్ళందరూ నా మీద విపరీతంగా దాడి చేసేశారు. మరి నేను ఆడదాన్ని కాదా? నేనేం మాట్లాడాను, అందంగా ఉండండి అమ్మా ఇలా ఎందుకుంటున్నారని మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందే? మరి ఒక ఆడపిల్లని కాళ్ళు విరిచి కళ్ళు పీకి ఈ విధంగా ఎముకలు విరగొట్టి నుజ్జు చేసి ఇంత నీచమైనటువంటి చర్యకి పాల్పడడానికి, అక్కడ అకృత్యాలు అన్నీ జరగడానికి, అంత ఘోరమైన చర్య జరగడానికి నీళ్లు పోసి మొక్కని ఒక వటవృక్షంలో పెంచినది కూడా ఒక ఆడదే. ఆడదాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఫస్ట్. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకసారి చూస్తే నియర్లీ 14 దెబ్బలు, అంటే 14 రకాలమైన దెబ్బలు అనేది కూడా అమ్మాయి ఒంటి మీద కూడా ఉన్నాయి. ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. అదే నేను ఇందాక మాట్లాడింది అదే కదయ్యా. పర్సనల్ రివెంజ్ ఎవరికి ఉంది? అక్కడ డ్రగ్స్ అమ్మేటోడికి ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడికి ఉంది? అక్కడ ఆ సెక్స్ రాకెట్ నడిపేటటువంటి వాడికి ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడికి ఉంది? ఎవడైతే ప్రశంసబడుతున్నాడో వాడికి ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాడు నడిపేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రడ్జి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి పన్నినటువంటి పన్నాగంలో ఆవిడ బలి అయిపోయింది. ఆ అమ్మాయి బలి అయిపోయింది. ఈరోజు ఆ అమ్మాయి మనందరి కోసం పోరాడి చనిపోయింది. మనందరి కోసం. ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఈ సమాజం డ్రగ్స్ లేకుండా ఉండాలి, ఈ సమాజంలో ఆడపిల్లల్ని స్వంత లాభాల కోసం శారీరకంగా వాడుకుంటున్నారు, లైంగికంగా వాడుకుంటున్నారు అని చెప్పి ఎదిరించినటువంటి ధీర వీర వనిత ఆ పిల్లండి. మ్యామ్, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంత పెద్ద అటెన్షన్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి న్యాయం జరగాలని వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా సో మనం కూడా కొన్ని ఇలాంటి సమయంలో వింటూ ఉంటాం. సో కూతుర్ని పెంచడమే కాదు, కొడుకును కూడా పెంచడం అనేది కూడా మీరు నేర్పించాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా కొడుకును పెంచేటప్పుడు సో తర్వాత తరానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పెంచితే బాగుంటుందని మీరు అంటారు? మీరు చెప్పండి. దిక్కుమాలినటువంటి కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రేమలు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఏమన్నా చావండి, నన్ను తిట్టుకున్నా నాకు ఫరక్ పడతాం. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎవడైనా అమ్మ నీ కొడుకు డ్రింక్ చేస్తున్నాడనో, నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడనో, నీ కొడుకు అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడనో, లేదా నీ కొడుకు ప్రవర్తన బాగాలేదు లైంగికంగా వేధిస్తున్నాడని ఏ కన్న తల్లికైనా ఎవత్తైనా తీసుకెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. ఆ తల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. మగాడు సిగరెట్లు కాలుస్తాడు, మావాడు పలానా వాడు ఇది కాలుస్తాడు, మావాడు చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని తంతే. అలాగే తల్లుల్ని నేను కించపరుస్తున్నానని అనుకోకండి. నేను అందరినీ అనట్లేదు, అందుట్లో నేను కూడా ఒక తల్లిని నేను మాట్లాడుతున్నాను కదా. నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి. నా ఆవేశానికి చాలా న్యాయబద్ధమైనటువంటి ఆవేదన ఉంది దాని వెనక. తండ్రులు ఉన్నారు. వాడు ఒక్కొక్కడు చెప్తున్న మదమెక్కిన తండ్రులు ఎంతమంది ఉన్నారంటే, కొడుకు తిరగడానికి డబ్బులు ఇస్తాడు,
కొడుకు డ్రగ్స్కు బానిస అవుతున్నాడన్నా కూడా వాడిని తీసుకొస్తాడు, తీసుకెళ్ళి 4 రోజులు రీహాబిటేషన్లో పెడతాడు, మళ్ళీ డబ్బిచ్చి మళ్ళీ పంపిస్తాడు. కొడుకు ఎక్కడ జాయిన్ చేస్తున్నాడు కొడుకుని, ఎక్కడైతే డ్రగ్స్ అమ్మబడునో, ఎక్కడైతే కండోమ్స్ బ్యాగుల్లో వేసుకుని తిరిగేటటువంటి స్కూల్స్లో విచ్చలవిడితనమైనటువంటి లైంగికపరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఆ విశృంఖలత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ స్కూల్లోనే చదవబడును, అక్కడే జాయిన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక 2 సంవత్సరాల పిల్ల మీద 2 నెలల తరబడి ఒక డ్రైవర్ లైంగికంగా అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులు ధైర్యం చేసి వచ్చి సమాజంలో చెబితే మిగిలిన పేరెంట్స్ ఏమన్నారు, ఆ స్కూల్ని మూసేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే మిగిలినటువంటి దౌర్భాగ్యపు దగులుబాజీ పేరెంట్స్ కొంతమంది ఏం మాట్లాడారో తెలిసిన, అయ్యో ఎవరో ఒకరికి జరిగితే ఆ స్కూల్ ఎందుకు మూసేస్తారండి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి. ముండమోపుల్లారా, ఇలాంటి అకృత్యము జరుపుతున్నది ఎవరు? ఆ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రిన్సిపల్స్ క్యారెక్టర్స్ తెలిసినా కూడా ఆ విద్యా వ్యవస్థని వ్యాపార పరంగా నడిపేటటువంటి ఆ యొక్క యాజమాన్యాలు సైతం కూడా దీనికి కారణమే. ఆ విద్యాలయాల్లో వేళ్ళూనుకుపోయినటువంటి ఈ యొక్క సంస్కృతిని దూరంగా మీ పిల్లల్ని పెంచడం చేతకాని దద్దమల్లారా, ఇలాంటి దద్దమ్మల వల్లనే ఇలాంటి మగపిల్లలు పుడుతున్నారు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి చెడు అలవాట్లకి బానిసలవుతున్నా కూడా నోరు తెరవలేని చేతగాని దద్దమ్మలైనటువంటి పేరెంట్స్ ఉన్నాం ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. కుటుంబాన్ని వదిలేసాం, మనమంతా సమాజాన్ని వదిలేసాం, బంధువులను వదిలేసాం, డబ్బు 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 అని పట్టుకుని తిరిగే నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే అతి గొప్ప జీవితాలు, ఈ దరిద్రమైన జీవితాలు ఎవరయ్యా ఉన్నాయంటే ఈరోజు మన జీవితాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ మీరు ఇంత కలకత్తా కాలిలాగా మాట్లాడడానికి సో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారని కూడా నాకు అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద. నేను కలకత్తా కాలినైతే ఈ ఇన్సిడెంట్లు ఇలా జరగవయ్యా, నిజం చెప్తున్నాను కదా. ఆవిడ ఇంకా కదలటం లేదండి అని నా ఆవేదన లోపల నుంచి రోజు అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఏ కాళికాదేవి, ఏ అమ్మవారు ఆ త్రిశూలం పట్టుకుని అట్టాకే కూర్చుంటుందా, అది పట్టుకొని బయటికి రాదా, ఆడపిల్లలు జరుగుతుంటే పొడిచేదా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే నేను తీసుకుని పోయి పొడిచేద్దామని కూడా అనిపిస్తుంది. కానీ పొడిచిన తర్వాత నా మీద ఎపిసోడ్లు చేస్తారు. అంటే పొడిపించుకున్నాడు ఎంత దుర్మార్గుడో చెయ్యరు. ఎంత హత్య చేసినటువంటి ప్రియా చౌదరి ఏదో అంటారు చూసావా, అప్పుడు విక్టిమ్ నేనైతా. ఈ సమాజం మారాలి అని అంటే నేనొక్కదాన్నే త్రిశూలం పట్టుకుంటే సరిపోదు నాయనా. నేనొక్కదాన్నే కలకత్తా కాళి అని అనిపించుకోవడం కాదు. కలకత్తా కాళి ప్రతి తల్లిలోనూ ఉంది, ప్రతి తండ్రిలోనూ ఉన్నాడు, ప్రతి బాబాయిలోనూ ఉన్నాడు, ప్రతి తాతలోనూ ఉన్నాడు, ప్రతి అమ్మమ్మలోనూ ఉంది. ఆ కాళికా స్వరూపాన్ని బయటికి తీయండి. కాళికాదేవి ఎందుకు ఉద్భవించిందయ్యా? ఒక దుర్మార్గుడి రక్తపు బొట్టు కింద కూడా పడనివ్వనని పుట్టింది ఆవిడ. కానీ అదే కాళికాదేవి ఉన్న చోట ఆ పిల్ల రక్తపు అడుగులో పడి ఉంది అనంటే ఆ స్థితిని గతిని అనుభవిస్తున్నటువంటి మనము ఎంత చేతగాని వాళ్ళమయ్యా. మనం కాళికాదేవి ఉద్భవించింది అనంటే ఆవిడ నేర్పింది, అరే ఇలా ఉండండి రా సమాజంలో అని. ఎందుకు చదువుకోవాలి, ఎందుకు మొక్కుతున్నావు పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఆమెకి, ప్రతి దేవతకి ఎందుకు మొక్కుతున్నావు, ప్రతి దేవుడికి ఎందుకు దేవుడా దేవుడా నా కొడుకు వాళ్ళ డ్రగ్స్ తీసుకొని వచ్చిన నన్ను కొట్టకుండా చూడని మొక్కుకుంటున్నామా? దేవుడా దేవుడా మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఏ బాయ్ ఫ్రెండ్ని తీసుకురాకుండా ఉండండి మొక్కుకుంటున్నామా? దేవుడా దేవుడా నా మగుడు బయటికి వెళ్ళాడు, దేన్ని తెస్తాడో దాంతో కాకుండా నాతోటి ఉండమని మొక్కుకుంటున్నామా? లేదా దేవుడా నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు ఏం చేసినా, నా కూతురు ఎంత విచ్చలవిడితనంగా తిరిగినా, నేను ఏ దౌర్భాగ్యాలు చేసినా నన్ను ఎవడు పట్టుకోవద్దు, నా కుటుంబం జోలికి ఎవడు రావద్దు, నేను మాత్రమే రాజులాగా ఉండాలని వీడు కోరుకుంటున్నాడా? ఎలాంటి కోరికలతోటి మనం అడుగుతున్నాము. అందుకే దేవతకు కూడా విరక్తి పుట్టిందయ్యా. ఎవడి మీదకి వదిలేసిందంటే ఇవాళ సమాజంలో ఉన్న మన మీదకి వదిలేసింది బాధ్యత కలకత్తా కాళి. ఆ కలకత్తా జనమే తేల్చుకుంటారు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, ప్రకృతి అనేది మాత్రం ఏ రోజుకైనా విశ్వానికి ఛాలెంజ్లు విసరకు బ్రదర్, తిరిగి అది ఛాలెంజ్ విసిరితే తట్టుకోలేవు. కొన్ని వందల సార్లు చెప్పినా నేను ఈ మాట. ఈరోజు ద గ్రేట్ దిక్కుమాలిన కాగితపు దీది, కాలారంగు దీది అనుభవిస్తుంది విశ్వం విసిరిన సవాల్ని. ఏ యాంగిల్ నుంచి ఎటు వచ్చినా కానీ సో దానికి వెనకల ఏ అంటే ఎవరుంటారు ఏంటి అనేది కూడా మీరు చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.